మీ పిల్లలు ఆలస్యంగా మాట్లాడుతున్నారా? ఇది టంగ్ టై ప్రాబ్లం కావచ్చు. టంగ్ టై అంటే నాలుక కింద భాగం అనేది కింద మౌత్కి అటాచ్ అయి ఉంటుంది. దీనివల్ల నాలుక ఫ్రీగా కదలకుండా ఉంటుంది. ఈ టంగ్ టై వల్ల పాలిచ్చే తల్లులకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. పిల్లలు సరిగ్గా ఫీడింగ్ చేయించలేరు, సరిగ్గా మాట్లాడలేరు, సరైన పదాలు సరిగ్గా పలకలేరు, తినడం కూడా చాలా కష్టంగా అవుతుంది. అదే కాకుండా పిల్లలకి కింద నుంచి మజిల్ పుల్ చేయడం వల్ల లోవర్ టీత్ అంటే కింద ఉండే పళ్ళల్లో గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పుల్ చేయడం వల్ల ఫుడ్ అక్యుములేషన్ ఎక్కువ అయ్యి గమ్ అనేది రెసిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఇది చాలా పెద్ద సమస్య ఏం కాదు అనుకుంటారు, బట్ ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చిన్న లేజర్ సర్జరీ ద్వారా మనం మజిల్ని ఆ ఫ్రీనమ్ని రిలీవ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా పెయిన్లెస్ ప్రొసీజర్, స్టిచెస్ కూడా అవసరం లేదు. ఫ్యూచర్లో మనకి క్లిప్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా ఉండాలి అన్నా, స్పీచ్ డిలే అవ్వకుండా ఉండాలి అన్నా, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలన్నా, ఈ సిమ్టమ్స్ ఏం కనిపించినా సరే వెంటనే లేజర్ సర్జరీ ద్వారా మనం రిలీవ్ చేయొచ్చు. ఫ్యూచర్లో క్లిప్ ట్రీట్మెంట్ అవసరం పడదు. సో స్పీచ్ ఒక్కటే ప్రాబ్లం కాదు, డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవండి. సో ఫ్రీనమ్ రిలీజ్ చేస్తారు, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూస్తారు. థ్యాంక్ యూ.